it's very satisfying that Venkat Yadav ki, Bhikshu ki, the team member ki, they got a very, very good response yesterday. రాత్రి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి 1,00,000 మంది చూశారు ఈ సినిమాని. ఒక 1,30,00,000 గ్రాస్ చేసింది. సో ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ ఫర్ దిస్ ఫిలిం. Thank all the audience who gave their film a very, very positive response. Thank you very much. ఇప్పుడు సినిమా బాగుంటే జనం వచ్చి చూస్తారు. దేర్ వాజ్ సంథింగ్ దట్ ఈ టీం బాగా కష్టపడి ఈ సినిమాని మార్కెట్ చేశారు. దే వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రబుల్, బట్ దే రియలీ పుష్ ద ఫిల్మ్ మార్కెట్ చేసి చాలా షోస్ ముందే వేశారు. దేర్ టీజర్ అండ్ ట్రైలర్ ని నచ్చి జనం ఇవాళ ఒక గుడ్ ఓపెనింగ్ తీసుకొచ్చింది ఈ సినిమాకి. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ ఎవ్రీబడి. వాళ్ళు పాపం అందరూ నిన్న సాయంకాలం వచ్చారు స్టూడియోకి. ఒక్కొక్కరు ఫుల్ టెన్షన్ గా, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్టర్ సో మెనీ డేస్ హీస్ గాట్ అ సక్సెస్ అండ్ హీ వాజ్ సో హ్యాపీ. ఇట్స్ సో నైస్ టు సీ పీపుల్ getting so satisfied after getting a success. Idi, first of all, thank all the audience for making the success, and they need another 10-20 more lakh people to see this film for them to make a lot of money also. Best wishes all of you. Idi meeru continued ga publicity cheskondi, and then the film will do as well as you think it will do. Keep doing it. Congratulations all of you. All the best, all the best all of you. Thank you, sir. Thank you so very much. Sorry, గట్టిగా చెప్పట్లే. Thank you so much once again for all the support. మీ వల్ల హుషారు పిట్టలు is here today. Thank you so much for that huge support once again. And now I request Dekkam Venugopal garu to speak. Yes, thank you, sir. Thank you so much for your presence once again. And Dekkam Venugopal garu, please. చాలా 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 ఆనందంగా ఉంది. అంటే నా ఎన్నో చిన్న సినిమాలు తీసి ఎన్నో సక్సెస్లు చూసా. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది సక్సెస్, అంటే ఒక టీంతో సక్సెస్ టీంతో ట్రావెల్ అవ్వక. అంటే అది ఆనందం వేరు. ఎన్ని చేసిన సినిమాలో థియేటర్కి వెళ్ళి హౌస్ఫుల్ కలెక్షన్లతో కేకలతో థియేటర్లో చూస్తున్నప్పుడు అది వచ్చే ఆనందం వేరు. ఆనందం నేను మన లక్ష్మీకళ థియేటర్లో ప్రీమియర్ షో చూస్తున్నప్పుడు చాలా చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే నేనే సర్ప్రైజ్ వెళ్ళి చూడగానే సరే ఉన్నారు మండలందరికి టికెట్లు బుక్ చేసుకున్నాం, వెళ్ళాము కదా, ఉంటారు కదా కొంతమంది అనుకున్నా. కానీ ఒకేసారి 700-800 పీపుల్ కేకలు పెట్టి 15 నిమిషాల్లో బయటికి పరిగెత్తుకుని వచ్చేసాను. నేను ఆనందం తట్టుకోలేక వచ్చేసి వెంకటేష్ ఉన్నాడు, కంగ్రాచులేషన్స్ అందరికి చెప్పేసిన. అప్పుడే నాకు తెలుసు అక్కడ వాళ్ళకి వెళ్ళగా నా రియాక్షన్ బట్టి. ఎందుకంటే అది ఎందుకు వచ్చారో వాళ్ళకి ఏమైనా కంటెంట్ నాకు తెలుసు, క్లైమాక్స్ వరకు రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. తర్వాత సినిమా అక్కడ చూడటం, నిన్న బ్రహ్మరాంబ థియేటర్ అండ్ ఆల్సో అర్జున్ థియేటర్, దేవి థియేటర్కి అందరికి టీంతో వెళ్ళి ఒక్క సీట్ కావాలకిన టోటల్ కలెక్షన్ ఊపితో ఆ సినిమా చూస్తున్నప్పుడు కలిగిన ఆనందం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు నమ్ముతా నేను నా సినిమా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టాటా బిర్లా మంత్రులు 2006లో స్టార్ట్ అయిన నుంచి ఎన్నో చిన్న సినిమాలే చేశాను నేను. ఇప్పటికీ స్టార్లతో సినిమాలు చేసిన తక్కువ, కానీ ప్రతి సినిమాకి ఆడియన్స్ వచ్చి రెస్పాన్స్ ఇచ్చి, అంటే ప్రతి సినిమాకి చిన్న సినిమాకి కంటెంట్ బాగుంటే రెస్పాన్స్ వస్తుంది. అందరికి వచ్చే మేకర్స్ కానీ యాక్టర్స్ కానీ అందరికి నమ్మేది పబ్లిసిటీ ఉండాలి, అది ఉండాలి, సినిమాలు ఉండాలి, ఇది తక్కువైపోయింది, థియేటర్లు తక్కువైపోయింది, అవి తక్కువైపోయింది అని నమ్మకండి. ఒకటే మీరు చేసే సినిమా బాగుంటే అందరు సపోర్ట్ చేస్తారు, అందరికంటే ఎక్కువ ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. దీంట్లో ఎవరు స్టార్ లేరు, కానీ స్టార్ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ వచ్చింది. టీం అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంగా నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్. అంటే ఒక డైరెక్టర్ ఇంతమందిని జమ చేసి సినిమా తీసి థియేటర్కి రప్పించి ఈ రేంజ్ లో కలెక్షన్ చేయించినందుకు డైరెక్టర్ నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. భిక్షతో ట్రావెల్ చేస్తున్నందుకు ఈజ్ వెరీ బిగ్ థింగ్ అని నేను అప్పుడే అంత పెద్దగా బ్లెస్ చేయను. చెప్తున్నా తనకి డెఫినెట్ గా ఇలా కష్టపడుతూ వెళ్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకి సీటు
స్టాండర్డ్ చేసుకున్నాడు. ఇలాగే కష్టపడుతూ వెళ్ళాలి. ఇది ఓన్లీ జస్ట్ స్టార్టింగ్. అందుకే అన్నాను వెల్కమ్ టు బ్యూటిఫుల్ వరల్డ్ అని చెప్పాను నేను. ఈ బ్యూటిఫుల్ వరల్డ్ లో ఇంతకుముందు ఒకటి ఉంటుంది, సక్సెస్ వచ్చిన తర్వాత ఒకటి ఉంటుంది. అలాగే ఇంకా ఎన్నో ఆశలతో సినిమా చేయాలని నిర్మాతలు ప్రతి సంవత్సరం ఎన్నో కొత్త రెగ్యులర్ గా ఉండే నిర్మాత 40 సినిమాలు 50 సినిమాలు చేస్తే కొత్త నిర్మాతలు వచ్చేసి ప్రతి సంవత్సరం ఒక 150-200 సినిమాలు చేస్తూనే ఉన్నారు. దాంట్లో ఎవరికో ఒకరికి వస్తుంటది సక్సెస్. ఆ సక్సెస్ అందుకున్న మా వెంకట యాదగిరి గుట్ట నరసింహస్వామి సాక్షిగా యాదగిరి గుట్ట కోసం నన్ను దర్శనానికి ఫోన్ చేస్తే నాకు దర్శనం చేస్తూ సార్ ఇలా సినిమా తీశారని చెప్పాడు. ఆ నరసింహస్వామి ఆశీస్సులతో మీ మొదటి ప్రయాణం సక్సెస్ అయింది. నీ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. నువ్వు అలాగే కష్టపడుతున్నావు ఒక 88 నుంచి. ఇప్పుడు మళ్ళా నీకు ఇలాగే సక్సెస్ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అంటే ఈ రోజు కొంచెం స్పీచ్ కాసేపు భరించండి. అందరి గురించి చెప్పాలనుకుంటున్నా. నాకు చాలా అంటే మీతో 4 నెలలకి జర్నీ చేస్తున్నా. ఈ సినిమా హీరో అంశ్ చాలా అంటే ఎన్నో చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. చాలా తను సినిమా థియేటర్లో చూసినప్పుడు తన ఎగ్జైట్మెంట్ ఆనందం చూసి అర్థమైతుంది తను ఎంత కసిగా ఉన్నాడో. అదే కంటిన్యూ చేయాలి. అదే కసితో కంటిన్యూ చేసి జాగ్రత్తగా ఉండి మంచి స్క్రిప్ట్లు ఎన్నుకొని వెళ్ళాలి. డెఫినెట్లీ సక్సెస్ మీ మొదటి మెట్టు మాత్రమే, ఇదే ఫుల్ కాదు. చాలా జర్నీ 30 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. సేమ్ అలాగే తను అంటే నిన్న ఆమె కళ్ళల్లో చూసిన ఆనందం ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతూనే ఉన్నాం. అక్కడ 10 ప్రెస్ మీట్లు, కానీ ఎప్పుడు చూసినా అంత బాగానే ఉంది సార్ అంటే ఎక్కడ ఉంటుంది. కానీ నిన్న ఆమె దేవి థియేటర్లో ఆమె కళ్ళల్లో చూసా. ఇది కదా రియల్ సక్సెస్ అని చూసింది. చాలా చాలా ఆనందం వేసింది. డెఫినెట్లీ నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు, థియేటర్ దగ్గరికి విన్నా, అన్ని జరిగింది లైఫ్ లో. బట్ దిస్ ఈస్ ద ఫైనల్. ఇది ఆడియన్స్ నీకు ఇచ్చారు. యువర్ వెరీ గుడ్ యాక్టర్స్. ఒక ఫుల్ సినిమాని 2.5 గంటలు ఆడియన్స్ అందరూ కూర్చుంటే వాళ్ళందరినీ హోల్డ్ చేసి స్క్రీన్ మీద నువ్వు ఆపగలిగావు. కాబట్టి నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందమ్మా. జాగ్రత్తగా మంచి సినిమా సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే ఈ సినిమాలో ఇంకా ముఖ్య పాత్రలు తను ఇప్పుడే కనుక్కుంటాను. శైలక్క పాత్ర థియేటర్ మాత్రం ఊగిపోతుంది. తను దుబాయ్ లో జాబ్ చేస్తుంది. కానీ ఈ రోజు సడన్ గా అనుకోకుండా డ్రెస్సింగ్ రావడం జరిగింది. ఈ సినిమా తర్వాత మీకు చాలా పాత్రలు వస్తాయి. అంటే వస్తే మీరు సినిమా ఇండస్ట్రీలో మీ జాబ్ చేసుకుంటూ కూడా ఈ పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాట్స్. అలాగే ఇప్పుడే వీరిద్దరు పరిచయం అయ్యారు. మీరు సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నారు. కానీ చిన్న పాత్ర అయినా మీరు వచ్చి ఒప్పుకొని, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒప్పుకొని మీరిద్దరు చేసినందుకు థియేటర్లో చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది ఈ పాత్రకి. ఆల్ ద వెరీ బెస్ట్. ఒక సక్సెస్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఈ సక్సెస్ టీమ్ లో మీరు ఉన్నారు. మీ కెరీర్ లో ఉపయోగపడుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఫాదర్ పాత్ర, మిగతా పాత్ర అందరి గురించి మనం మాట్లాడుకున్నా. కానీ అందరూ అంటే సినిమా మొత్తంలో ఒక్క పాత్ర కూడా వీళ్ళు ఇలా చేయలేదు అలా చేయలేదు. అందరూ అసలు ఒక ఎంతో అనుభవం ఆర్టిస్ట్ లాగా డైరెక్టర్ చేయించారు. ఆయన గోవర్ధన్ గారు మన సురేష్ బాబు గారు చెప్తున్నారు 50 సినిమాల నుంచి తను చేస్తున్నాడు, చాలా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఒక ఫుల్ పేజ్డ్ గా తనకు గుర్తింపు వచ్చింది. ఈ సినిమా నుంచి గోవర్ధన్ గారికి ఇంకొక ఫాదర్ క్యారెక్టర్, సపోర్టింగ్ రోల్ క్యారెక్టర్ దొరికింది. ఈయన డెఫినెట్లీ చాలా చాలా పెద్ద పొటెన్షియాలిటీ ఉంది. ఇండస్ట్రీ అంతా మిమ్మల్ని గుర్తిస్తుంది. ఈ సంవత్సరం నుంచి మీకు చాలా మంచి సినిమాలు వస్తాయి. కంగ్రాచులేషన్. అలాగే బాలన్న పాత్ర వేసిన ఆయన కూడా ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు. తనకు కూడా ఎన్నో సంవత్సరం వెయిట్ చేస్తున్నాడు, తనకు దొరికింది. ఇక మిగతా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మీరందరూ అందరూ చేశారు. ఇంకా నాకు అందరికంటే ఎక్కువ ఆనందం వేసింది హీరో ఫాదర్ గారు. ఇటు ఫోకస్ ఉంది కదా, హీరో ఆయన 3 వేలకి మైకి పడితే ఏడుస్తున్నాడండి. మైకి పట్టుకుంటే చాలా ఏడుస్తున్నాడు ఆయన. తెలుసు ఆ పెయిన్ ఎంతనో. ఎన్నో సినిమాలకి ఎన్నో ఎంత కదా రోజు వెళ్ళాలి, పాత్ర సరిగ్గా రెస్పాన్స్ ఉండదు, ఇస్తా ఉంటది. దగ్గరికి వచ్చినాక పాత్ర వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అలాంటిది ఒక స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మెయిన్ రోల్, వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రోల్ ఫాదర్ క్యారెక్టర్. కథలో కూడా చాలా, ఫాదర్ రోలే కాదు కథలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర. అలాగే మదర్ పాత్ర, ఆమె కూడా చాలా బిజీ ఆర్టిస్ట్, చాలా సినిమాలు చేస్తుంది. అయినా కూడా ఆమె కూడా వీరిద్దరు పాత్ర సినిమాలో మీరు ఇంట్లో చాలా న్యాచురల్ గా పక్కింట్లో జరుగుతున్నట్టుగా షూట్ చేశాడు భిక్షు.
ప్రతి పాత్రలో వీళ్ళ యాక్టింగ్ తో పాటు భిక్షు కూడా కనిపిస్తున్నాడు. కంగ్రాచులేషన్ అండి అందరికి. తర్వాత ఇంకా అన్నిటికంటే ఆనందం ఈ సినిమాకు మ్యూజిక్ చేసిన చైతన్య. ఇప్పుడు అంటే నాకు పెద్ద జర్నీ ఉంది. నాకు నెక్స్ట్ 2 మూవీస్ అయినా చేస్తున్నాడు. ఈ సినిమా చూడాల్సిన ఒప్పుకున్నా. డైరెక్ట్ చెప్పేసిన అనమాట. అంటే సినిమా ఈ అనౌన్స్ చేయను. ఒక మూవీ ఈ సినిమాకి ముగ్గురు పెట్టుకుని మూవీ అవుతుంది. 2 కాపులు ఎవరు నచ్చలేదని. కానీ నేను నమ్మి మొత్తం అన్ని చూసేసి నెక్స్ట్ 2 మూవీస్ తనతో చేస్తున్నా, కలిసి చేస్తున్నా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మీకోసం. ఈ సక్సెస్ ఏదో వచ్చిందో మీకు కావాల్సిన సక్సెస్ అన్నావు. ఈరోజు నిన్న ఓపెన్ అయింది సినిమా. ఇంకా చాలా జర్నీ ఉంది సినిమాది. ఈ రోజు రేపు 2 వారాలు థియేటర్లు ఆడుతుంది. తర్వాత ఓటీటీ చాలా దూరం వెళ్తుంది సినిమా. చాలా ఈ సినిమా 1,00,000 మంది చూసారు. 20 లక్షల మంది రీచ్ అవుతుంది సినిమా. కాబట్టి 100% సూపర్ హిట్ కొట్టేశావు. ఇప్పటి నుంచి హిట్ స్టార్ట్ అయింది. వరుసగా పడాలని కోరుకుంటున్నా. అలాగే లిరిక్ రైటర్ ఆయన కూడా చాలా ప్రతిభ. అంటే గొప్ప లిరిక్ రైటర్లు చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. అంటే కథలోకి వెళ్ళి రాశాలు చాలా తక్కువ మంది ఉన్నారు. మీకు ప్లేస్ దొరికింది. ఈ సినిమా నుంచి మీకు అన్ని పెద్ద సినిమాలతో సహా సినిమాలో వస్తూ దొరుకుతుంది. అలాగే ఈ సినిమాల కెమెరామెన్, ఎడిటర్, కెమెరామెన్ గారు ఆయన నిన్న ఎవరు చెప్పారు నాకు. ఎలా అంటే ఏమనుకుని వచ్చి సినిమా చూసాము. ప్రతి ఫ్రేమ్ ప్రతి దగ్గర చాలా న్యాచురల్ గా విలేజ్ లో జరుగుతున్న పాత్ర అదే లైటింగ్ లో చేయడం అనేది చాలా ముఖ్యం. డైరెక్టర్ గారు చెప్పారు. ఆయన కంటిన్యూ జర్నీ మీతోటే అని. నెక్స్ట్ సినిమా చేసినది. కంగ్రాచులేషన్. ఆయన అలాగే ప్రతిసారి మిస్ అవుతున్న మార్తాండ్ గారు రావట్లేదు. ఎడిటర్ అంటే సినిమాకి డైరెక్టర్ తర్వాత అంత ముఖ్య పాత్ర. ఆయన పైన ఎడిటింగ్ రూమ్ లో చూసింటే వాళ్ళు వీడియో దగ్గరికి ఇది వెరీ సీనియర్. ఎన్నో పెద్ద సినిమాలు, ఎన్ని టాప్ సూపర్ హిట్ సినిమాలు, ఫ్యామిలీ సినిమా లాస్ట్ 25 years లో కొన్ని చాలా ఉన్నాయి ఆయన దగ్గర. అలాంటి ఎడిటర్ ఈ కథను భిక్షుకి సపోర్ట్ గా ఈ సినిమా చేయటం ఈ సినిమాకి చాలా, ఈ సినిమా సక్సెస్ కి చాలా ముఖ్యం. అది ముఖ్య పాత్ర చేశారు ఆయన. అలాగే మమ్మల్ని కలిపి వీళ్ళ పెద్దవాళ్ళ చేతిలో పడితే సినిమా బాగుంటుందని భిక్షుకి, వెంకటేష్కి సజెషన్ ఇచ్చి నిన్నటి వరకు లాస్ట్ ఫ్రేమ్ వెళ్ళేంత వరకు ఆయన ఏది ఉండాలి, ఏ ఫ్రేమ్ ఇన్సేపు ఉండాలని చూసిన వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ టీం కూడా సపోర్ట్ చేసినందుకు టీం అందరికి కంగ్రాచులేషన్స్. అలాగే ఈ సినిమా నిన్న 300 థియేటర్లలో వైరుగా 300 థియేటర్లో రిలీజ్ అయింది. నిన్న ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి ఇంకా 15 సెంటర్లు పెంచారు నిన్న ఈవినింగ్. తర్వాత అన్ని చేతులు ఇందాక సురేష్ బాబు గారి చేతుల నోట్ల నుంచి తెప్పించాను. 1,36,00,000 గ్రాస్ నిన్న వచ్చింది. ఇంత రెవెన్యూని సింగిల్ డేలో ఇచ్చి సపోర్ట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళు మొన్న పూజ చేశారు. మీ పూజలు ఫలించినాయి. ప్రేక్షక దేవుళ్ళు వచ్చారు. ప్రేక్షక దేవుళ్ళు వచ్చి అందరూ ఆశీర్వదించి ఇంత కలెక్షన్ ఇచ్చారు. మీరందరూ వెళ్ళి అందరూ టాక్ చెప్పి ఇదే కలెక్షన్ నెక్స్ట్ 3-4 weeks ఈ సినిమా థియేటర్ లో ఉంటుంది. ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సినిమాకి ఫుల్ గా సపోర్ట్ అంటే జగదీష్ గారు అమెరికాలో ఉన్నారు. సురేష్ ప్రొడక్షన్ అమెరికాలో ఉన్నా కూడా ఆయన ఎవ్రీ డే ఫోన్ చేస్తూ ఈ షో ఆ షో అడగండి, ప్రసాద్ ఈ షో అడగండి, ఇది మాట్లాడండి. అమెరికా రోజు 3 hours మాతో అందరితో మాట్లాడుతూ ఫాలోఅప్ చేస్తున్న జగదీష్ గారికి, అలాగే ఏషియన్ ఫిలిమ్స్ మైదాన్ ఏరియాలో ఉంచిన ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వాళ్ళందరూ ఎవ్రీ థియేటర్ వ్యవస్థని చూస్తూ కలెక్షన్ చెప్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, అలాగే జస్ట్ మాకు సపోర్ట్ చేయాల్సింది అడిగి సురేష్ గారిని అడిగితే ఏ థియేటర్లో సినిమా చూసి ఆయనకు వచ్చి 6 నుంచి 7 వరకు పొద్దున కూడా ఫోన్ చేశారు. ఈ థియేటర్ ఆ థియేటర్ అని చెప్పి. నిన్న కూడా మా అందరికంటే ఆయన ఎక్కువ ఎక్సైట్మెంట్ ఎస్ఎస్సి కంపెనీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అన్న సురేష్ అన్న. మీరు చేసిన సపోర్ట్ ఎప్పటికీ టీం అంతా ఎప్పుడు మర్చిపోదు. మీరు టీం అంతా మేము వచ్చి కలుద్దాం అనుకున్నారు. సాయంత్రం వచ్చి కలుస్తాము. కంగ్రాచులేషన్స్ టీం అందరికీ మరొకసారి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.